అసెంబ్లీ ఎన్నికల వేడి రెండేళ్ల ముందే మొదలైతే ఇప్పటికే భాగ్యనగరంలో ఎమ్మెల్సీ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన హడావిడి మొదలైంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ మరియు వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్సీల పదవీకాలం 2027 మార్చితో ముగియనుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం 2-3 నెలల్లో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్కు ఇంకా సమయం ఉన్నా ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక, ఓటర్ల నమోదు వ్యూహాలపై చర్చలు స్పీడ్ పెంచాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సాధారణ అసెంబ్లీ లేదా లోక్సభ ఎన్నికలను భిన్నంగా జరుగుతాయి కాబట్టి గ్రాడ్యుయేట్ ఓటర్లు కొత్తగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా ఎన్నికల్లో విజయం సాధించాలంటే ముందుగా ఎక్కువ సంఖ్యలో అనుకూల ఓటర్లను నమోదు చేయించుకోవడం పార్టీలకు ప్రధానమైన అజెండా. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలు 6 నెలలకు పైగా సమయం ఉన్నా పార్టీలు మాత్రం ముందు నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఎన్నికల సంఘం నుంచి నోటిఫికేషన్ విడుదల కాగానే పార్టీలు కూడా అప్పటికే అభ్యర్థిని ఎంపిక చేసి ఇక ప్రచార హోరు కొనసాగించేందుకు ముందస్తుగా కార్యాచరణ చేసుకుంటున్నాయి. BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. ఇక పార్టీలన్నీ ఎవరి కసరత్తులో వారుండగా బీజేపీలో మాత్రం ఇప్పటికే ఓ అడుగు ముందున్నట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దించడానికి అభ్యర్థుల విషయంపై కసరత్తు ఆరంభించడంతోనే తొలి ప్రపోజల్గా భారతరత్న పివి నరసింహారావు మనవడు బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి హోదాలో ఉన్న ఎన్వి సుభాష్ తన మనసులో మాట అధిష్టానం ముందు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ నుంచి కూడా ఆరంభంలోనే సానుకూల సంకేతాలు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక పివి మనవడు ఎన్వి సుభాష్ బీజేపీ భావాలకు ఆకర్షితులై 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి మారుతూ కీలక సభ్యత్వం తీసుకుని ఎన్నో అసెంబ్లీ, పార్లమెంట్, కార్పొరేషన్ ఎన్నికల్లో పనిచేస్తూ తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ తరపున పనిచేశారు. గతంలో హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాక్టివ్గా పనిచేసి విజయం సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర బీజేపీలో కీలకమైన పదవి రాష్ట్ర బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకమైన అనుభవాలు గడించిన ఎన్వి సుభాష్ ఈసారి తాను విజయం సాధించేందుకు సునాయాసమంటూ తన పూర్వ అనుభవాన్ని అధిష్టానం ముందుంచినట్టు తెలుస్తోంది. దీనికి తోడు జాతీయ మీడియాలో ఎప్పటికప్పుడు పార్టీ విధానాలు, ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్లిస్తూ జాతీయ స్థాయి పార్టీ దృష్టిలో కూడా పడ్డారు. ఉన్నత విద్యావంతుడైన ఎన్వి సుభాష్ కు రాజకీయ అనుభవంతో పాటు కుటుంబ నేపథ్యం కూడా ప్లస్ పాయింట్స్ కానున్నాయి. తెలుగు ముద్దుబిడ్డ, ప్రపంచంలోని ఎంతో కీర్తి ప్రతిష్టలు పొందిన ప్రధానిగా పివి నరసింహారావుకు భారతరత్న ఇచ్చి గౌరవాన్ని అందించిన బీజేపీ పార్టీ పట్ల కూడా తెలుగు ప్రజలకు ఎంతో మంచి అభిప్రాయం ఉంది. ఇక పివి కుటుంబం నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీగా సురభి వాణీదేవి ఉండడం, అంతకుముందు ఆ సీటులో హోరాహోరీ పోరులో ఘన విజయం సాధించిన బీజేపీ ప్రస్తుత అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గెలుపుతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో విద్యావంతులతో పాటు అత్యధికంగా ఓట్లు ఉన్న బ్రాహ్మణ సమాజంతో సత్సంబంధాలున్నాయి. నరేంద్ర మోదీ గారు పెద్ద మనసు చేసుకొని ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులను కూడా గుర్తించి మరి భారతరత్న అనేది ఎప్పుడు నుంచో ఏంటంటే డిమాండ్ ఉన్న సందర్భంలో వేరే పార్టీలు ఎవరు కూడా ఇవ్వకుండా, వేరే పార్టీలు ఇవ్వాలన్నా కూడా మరి ఇవ్వని పరిస్థితుల్లో కొంతమంది పార్టీలు రాజకీయం చేసి ఏదేమైనా కూడా నరేంద్ర మోదీ గారు ఈరోజు మరి తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని, తెలంగాణ ముద్దుబిడ్డను
దక్షిణ భారతదేశంగా మొట్టమొదటి ముఖ్యమంత్రి మన ఏంటంటే మొత్తం ప్రధానమంత్రి తెలుగు అంటే మన తెలుగు బిడ్డకు మొట్టమొదటిసారిగా భారతరత్న ఇవ్వడం అంటే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు. ఎక్కడి నుంచో అంటే మొత్తం దేశంలో కాకుండా విదేశాల నుంచి కూడా మరి శుభాకాంక్షలు తెలుపుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు చివరి వరకు పార్టీతో మంతనాలు జరిపిన ఎన్వి సుభాష్ చివరకు పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ మరో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు ప్రారంభం కావడంతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాకుండా తన విజయానికున్న మార్గాలను, పార్టీ బలాన్ని కూడా ఆయన స్పష్టంగా వివరించినట్టు తెలుస్తుంది. అయితే పార్టీ పెద్దల నుంచి సానుకూల సంకేతాలు వస్తున్నట్టు తెలుస్తున్నా చివరికి పార్టీ అధిష్టానం నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం. నేను ఎప్పుడు అంటుంటాను, నాది నాది అంటే కిరాయితనం, మాది మాది అంటే పరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం అని. సో మనది మనది మన AB6 మన వేదిక అని మనం ఫీల్ అయితేనే ఇది నిజంగానే ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈరోజు ఇది మన ముందుకెళ్తోంది.